విధంగా ఉంటాడు చెప్పండి? ఆయనకు మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడు? సమీపముగా ఉంటాడు. రెండవదిగా రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మూడోది అంత్యదశ సమీపముగా ఉన్నది. వెరీ గుడ్. 4 వసంతకాలము అనగా రాకడ మనకు సమీపముగా ఉన్నది. వెరీ గుడ్ అండి. చెప్పిన వాక్యం మరలా మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి, చూసుకోవాలి మనం ఏం చెప్పాడు సేవకుడు సేవకురాలు అని చెప్పేసి. ఒకరోజు అంటాం, ఒక తండ్రి దగ్గరకు కుమారుడు వచ్చి, డాడీ నా షర్టు లూజ్ అయింది డాడీ అని చెప్పాడంట కొడుకు తండ్రితో. ఏముందిరా 2 చెమ్ములు నీళ్లు తాగు, అదే బిర్ర అవుతుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, జస్ట్ జోకు. ఈరోజు అంశము ఏంటంటే సఫలము. అన్ని సాలే, అవునా? మొన్న పోయిన వారం సమీపము, ఈరోజు సఫలము. ఈరోజు మన అంశం ఏంటండి? మనము ఆరాధించే దేవుడు సఫలుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? విఫలుడు కాదు. ఎవరు? సఫలుడు. ఆయన తన్ను నమ్మిన బిడ్డల జీవితంలో ఆయన సఫలత దయచేయు దేవుడు. తనను నిజముగా నమ్మిన వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన యందు నమ్మకం ఉంచిన వారిని, తను యథార్థముగా ఆరాధించే వారి యందు ఆయన ఎలా ఉంటాడు, కార్యాలు ఎలా చేస్తాడంటే సఫలపరిచే దేవుడు, సఫలత శీఘ్రముగా కలుగచేయు గొప్ప దేవుడు. ఆయన ఏ విషయాల్లో అనగా బైబిల్ గ్రంథంలో ఆయన సఫలత కలుగజేసే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏ విషయాల్లో ఆయన మనకు సఫలత కలుగు చేస్తాడు, ఏ విషయాల్లో మనం ఎలా జీవిస్తే ఆయన మనకు సఫలత కలుగు చేస్తాడు చూద్దామండి. కీర్తనలు 20వ సంకీర్తన 5వ వచనం. 20వ సంకీర్తన 5వ వచనం చదవండి. 20వ సంకీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయునుగాక. ఆమేన్. మొదటిగా ఆయన మన ప్రార్థనలను సఫలపరచువాడు. ఏంటిదండి? మొదటిదిగా మనల్ని సఫలపరిచే దేవుడు. ఆయన ఏమేం సఫలపరుస్తాడు? ఆయన మన ప్రార్థనలను సఫలపరచువాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నిజమే, ఆయన సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థనను ఆయన ఏం చేస్తాడు? వింటాడు. విన్న దేవుడు మన జీవితంలో సఫలత కలుగజేసే దేవుడు. ఆయన ఏ ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు కాదండి. మన ప్రార్థనను, మనం చేసే నమ్మకమైన ప్రార్థనను బట్టి ఆయన మన జీవితాల్లో సఫలత కలుగజేసే దేవుడు. నిజమే కదండి? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, కానీ ఈ కార్యం జరిగిద్దని మనం ఏం చేస్తాము? నమ్మలేము. విశ్వాసముతో నిరీక్షణతో ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని అడుగుతారో ఆయన అంటున్నాడు, ఆయన అప్పుడు మన ప్రార్థనను సఫలపరిచే దేవుడు. పేతురు చెరసాలలో ఉన్నాడు, అవునా? పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘమైతే అత్యాశక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. అయితే దేవుడు ఆ సంఘము చేసే అత్యాశక్తి ప్రార్థనను దేవుడు చూశాడు. వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని దేవుడు చూశాడు, అవునా కాదండి? ఏ మనసుతో మనం ప్రార్థన చేస్తున్నామన్నది దేవుడు చూస్తాడు. సంఘము చేసే అత్యాశక్తి ప్రార్థనను దేవుడు చూశాడు, వారి ప్రార్థనను ఆలకించాడు. పేతురును దేవుడు ఏం చేశాడు? విడిపించి వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. సౌలును చెరసాలలో వేశారు. పౌలును చెరసాలలో వేశారు. అయితే నేనెందుకు చెరసాల్లో వేయబడ్డానని కృంగి కుషించిపోలేదు. దేవుని సన్నిధిలో పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కీర్తనలు పాడాడు, దేవుని స్తుతించాడు. సంఘపు గోడలు
ఏమైపోయినాయి అండి? విడిపోయినాయి, సంకెళ్ళు విడిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే నిరీక్షణ కలిగిన ప్రార్థన మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనను ఆయన ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడు. అందుకనే 66వ సంకీర్తన చూడండి, 66వ సంకీర్తన 20వ వచనం చదవండి. 66వ సంకీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఎవరైతే నిజముగా తనకు మొర్ర పెడతారో దేవుడు వారి ప్రార్థనను త్రోసివేయడు. నిజముగా మొర్రపెట్టు వారి ప్రార్థన ఆయన ఏం చేస్తాడండి? త్రోసివేయడు. ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చే గొప్ప దేవుడు. హన్నాకు కష్టకాలము వచ్చింది, శ్రమ దినము వచ్చింది, ఎంతో కృంగిపోయింది. నా సమస్యకు పరిష్కారము దేవుని మందిరంలోనే నాకు దొరుకుతుందని షిలోహు మందిరానికి వచ్చింది. దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసిందండి. దేవుడు నా జీవితంలో కార్యము నెరవేర్చే అంత వరకు నేను ఇక్కడ నుంచి కదలని ఒక మొక్కుబడి మనవి చేసుకుంది. దేవుని సన్నిధిలో రోధించింది. ఈ ప్రార్థనతో దేవుడు నా ప్రార్థన వినాలి, నా సమస్యకు పరిష్కారము దేవుడు చూపించాలని హన్నా పట్టుదలతో ప్రార్థన చేసిందండి. అన్న ప్రార్థన దేవుడు త్రోసివేశాడా? త్రోసివేయలేదు. విన్నా గొప్ప దేవుడు చక్కటి సమూయేలునిచ్చి దేవుడు ఏం చేశాడు? హన్నాను ఆశీర్వదించాడు. మన దేవుడు మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మన ప్రార్థనకు సఫలపరచువాడు. మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడండి? సఫలపరచువాడు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కీర్తనలు 65వ సంకీర్తన చూడండి. కీర్తనలు 65వ సంకీర్తన చదవండి. 65వ సంకీర్తన 2వ వచనం చదవండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరేందండి? ప్రార్థన ఆలకించువాడు. దేవుడు మన ప్రార్థనను తోసివేయడండి. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి సఫలపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే చాలాసార్లు యథార్థ హృదయంతో ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడు అయితే అంటున్నాడు, నేను నీ ప్రార్థనను త్రోసివేయను, నీ ప్రార్థన నేను ఆలకించువాడు. ఈరోజు ఏ ప్రార్థన చేయాలని వచ్చావో దేవుడు నీ ప్రార్థనను సఫలం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నువ్వే నా ప్రార్థనను దేవుడు ఆలకించలేదు, అందుకనే నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు జరగడం లేదని నువ్వే దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నావు. నీ విలువను నువ్వే గుర్తించడం లేదు. దేవుని సన్నిధిలో దేవుడు నా కార్యాన్ని సఫలపరుస్తాడు అన్న నమ్మకం నీలో లేక చాలాసార్లు నీవే దేవుని సన్నిధి నుండి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నావు. అవునా కాదా? దేవుని సన్నిధి నుండి మనమే ప్రక్కకు వెళ్ళిపోయి దేవుణ్ణి మనం అనేక సార్లు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడం లేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. మన విలువను మనమే గుర్తించలేకపోతున్నాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మనమే గుర్తించలేకపోతున్నాము. అందుకనే దేవుడు ఉపవాస ప్రార్థనలు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను త్రోసివేయను, నేనెవర్ని? ప్రార్థన ఆలకించువాడను, ప్రార్థన ఆలకించువాడను. మొదటిగా ఆయన మన ప్రార్థనలు ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. తగ్గింపుతో దేవుని సన్నిధిలో, యేసయ్యా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నేను నలిగిన మనస్సుతో వచ్చాను, విరిగిన మనస్సుతో వచ్చాను, దుఃఖకరమైన పరిస్థితుల్లో వచ్చాను, కృంగిన అనుభవంలో వచ్చాను. యేసయ్యా ఈరోజు నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా ప్రతి ప్రార్థన నీవు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు సఫలత దయచేయని ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము గోజాడదాము. ఆయన ఎవరండి? ప్రార్థనను సఫలపరిచే దేవుడు. మనుషులు వినరండి. చాలాసార్లు మనము అర్జీలు పెట్టుకుంటాము, ఎవరికాడికి? అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకుంటాము, అప్లికేషన్లు పెట్టుకుంటాము. అనేక సమస్యల విషయమై ఇది కావాలి, ఇది కావాలని చాలాసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకుంటాం. ఒక్కోసారి అధికారులు నువ్వు పెట్టుకున్న అప్లికేషన్లు పడవేయచ్చు, కానీ నువ్వు యేసయ్య దగ్గర పెట్టే అప్లికేషన్ ఆయన పడవేసే దేవుడు కాదు.
ఆయన పడవేసే దేవుడు కాదండి. యేసయ్య దగ్గర నువ్వు చెప్పుకున్న ప్రతి సమస్యను ఆయన సఫలపరిచే దేవుడు, ప్రార్థన ఆలకించి సఫలపరిచే దేవుడు. నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎందుకు చాలాసార్లు మనం అనుకుంటాము, నా ప్రార్థన దేవుడు ఆలకించడండి, నా ప్రార్థన దేవుడు ఆలకించడండి. ఎన్నో దినాల నుంచి నేను మొర్ర పెడుతున్నాను కానీ నా ప్రార్థనను దేవుడు ఆలకించడం లేదండి. వేదన చెందుతున్నావా? వేదన చెందుతూ వచ్చావా ఈ ప్రార్థనకు? దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను త్రోసివేయను, నేను నీ ప్రార్థనను ఆలకించే గొప్ప దేవుడను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన దేవుడు ఎవరండి? ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పేరే ప్రార్థన ఆలకించే దేవుడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో, బాధతో, కలవరముతో, దుఃఖకరమైన పరిస్థితుల్లో వచ్చావేమో, నా దేవుడు నా ప్రార్థన వింటాడా? నా ప్రార్థన వింటాడా? ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, నీ ప్రార్థనలో ఆయన సఫలపరచువాడు. రెండోదిగా చూద్దామండి, కీర్తనలు 57వ సంకీర్తనం 2వ వచనం చూడండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఎవరికండి? కార్యము సఫలము చేయు దేవునికి నేను నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఆయన రెండోదిగా ఆయన కార్యములు సఫలము చేయు దేవుడు. ఎవరండి? కార్యములు సఫలము చేయు దేవుడు. ఏ కార్యము కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ కార్యమును సఫలము చేయు దేవుడను. అవునా కాదండి? చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా నేను ఇల్లు కట్టుకోలేదు, ఇంకా నేను ఉద్యోగం సంపాదించుకోలేదు, ఇంకా నా స్థితి అలానే ఉంది, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావేమో ప్రియ తల్లి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ కార్యమును సఫలము చేయు దేవుడను. ఏ కార్యం తలపెడుతున్నావో, ఏ కార్యం తలపెట్టాలని ఉపవాస ప్రార్థనకు వచ్చావో, దేవునితో ముచ్చటించి పోవాలి, దేవునితో చెప్పుకొని పోవాలని ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చావో, దేవుడు అంటున్నాడు, నేను నీ కార్యమును సఫలము చేయు గొప్ప దేవుడును. అబ్రహాం మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ ఏమంటున్నాడండి ఎలియాజరు? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి. ఎలియాజరు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా అండి? అవునా? అబ్రహాము చెప్పి పంపించాడు, అవునా కాదా? ఇస్సాకుకు మంచి స్త్రీని చూసిరా, మనం వివాహం చేద్దాము అని చెప్పినప్పుడు ఎలియాజరు ఏం చేశాడండి? ఎలియాజరు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, యేసయ్యా, దేవా, కార్యము సఫలము చేయుదేవా, నా యజమానుడి, చూడండి, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. నా యజమానుని ఆశను నువ్వేం చెయ్యా? సఫలము చేయి. నేను వచ్చిన పని నువ్వేం చెయ్యి? సఫలము చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చేయక ముందే ఎవరొచ్చారండి? రిబ్కా ఎదురు వచ్చింది. ప్రార్థన చేశాడు, అయ్యా, ఎవరైతే నాకు, నా వంటలకు ఎవరైతే నీళ్లు పోస్తారో వారే నా యజమానుడి కొడుకుకు భార్య అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే రిబ్కా వచ్చిందా లేదండి? వచ్చింది, ప్రార్థించినట్టే వచ్చింది. ఎలియాజరుకు నీళ్లు పోసింది, అదేవిధంగా ఒంటెలకు నీళ్లు పోసింది. ప్రియమైన దేవుని బిడ్లారా, ఆయన కార్యమును ఏం చేయవాడు? సఫలము చేయవాడు. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే ఆలకించి కార్యమును సఫలము చేయు గొప్ప దేవుడు. ఇస్సాకు కొరకు భార్యను సిద్ధపరిచి కార్యము ఆయన ఏం చేశాడు? సఫలకృతం చేశాడు. దేవుని సన్నిధిలో చెప్పాడు
చెప్పాడు ఎలియేజరు, అయ్యా సఫలపరచు దేవుడు నీవే, ఈ కార్యమును సఫలపరచు దేవుడు నీవే, నీవే చేయగల సమర్థుడవయ్యా అని చెప్పినప్పుడు ఎలియాజరుకు అంత కష్టం లేకుండానే దేవుడు ఏం చేశాడు, రిబ్కాను తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మన దేవుడు ఎవరండి, ఆయన కార్యమును సఫలము చేయు దేవుడు. మూడోదిగా చూడండి, కీర్తనలు 20వ సంకీర్తన, కీర్తనలు 20వ సంకీర్తన 4వ వచనం చూడండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మళ్ళీ చదవండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తున ఆయన సఫలము చేయనుగాక. మూడోదిగా నీ ఆలోచన యావత్తును ఆయన సఫలము చేయనుగాక. ఈ ఆలోచనతో వచ్చే ఉపవాస ప్రార్థనకు దేవుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయు గొప్ప దేవుడను నేనని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఏ కోరిక కోరుకోవడానికి వచ్చావో దేవుని సన్నిధిలో, ఏ కోరికను కోరుకోవడానికి, ఏ మనవి చేయడానికి దేవుని సన్నిధిలోకి వచ్చావో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను ఏం చేస్తాను, సఫలపరుస్తాను. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 12-13 వచనాలు. నీ దినములు సంపూర్ణములగునట్లు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గన మనం చూసినట్లయితే, దావీదుకు దేవుడు నలుమూలల విజయాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, ప్రశాంతతను ఇచ్చిన తర్వాత దావీదు జీవితంలో దావీదు అనుకుంటాడు, నేను నా దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి. నేనైతే మంచి గృహాల్లో నివసిస్తూ ఉన్నాను, కానీ నా దేవుని మందసము డేరాల్లో అక్కడక్కడ ఉంది అని చెప్పేసి వేదనతో నేను మందిరము కట్టాలి అని చెప్పేసి నాతానును పిలిపించి దావీదు నాతానుతో చెప్తాడు. తర్వాత నాతాను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత, నేను దావీదును ఎంతగానో హెచ్చించాను, దావీదును ఎంతగానో గణపరిచాను, గొర్రెల దొడ్డిలో నుండి తీసుకువచ్చి రాజుగా అభిషేకించాను. అయితే మందిరము దావీదు కాదు కట్టేది, అతని గర్భము నుండి వచ్చిన కుమారుడు చేత నేను ఏం చేస్తాను, కట్టించుకుంటాను అని చెప్పేసి 13వ వచనం చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును, 12వ వచనం కూడా చూడండి. ఇప్పుడు చూడండి, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. ప్రియమైన దేవుని బిడ్లారా, మనము గాని ఇక్కడ చూసినట్లయితే దేవుని మందిరమును కట్టించవలన దావీదు ఆలోచన ఆయన ఏం చేశాడు, సఫలపరిచాడు. ఆలోచించాడు అంతే, దేవుడు వ్యర్థము చేశాడు ఆ ఆలోచనను. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మందిరము కట్టించాలన్న ఆశను, దావీదు ఆశను తన కుమారుడి ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే సఫలపరిచాడు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాడు. మన ఆలోచనను ఆయన సఫలపరిచే దేవుడు. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, దేవుని కార్యాల గురించి ఆలోచించరు. కానీ మన కోరిక ఎలా ఉంటుంది, మన కోరిక ఎలా ఉంటుంది, ఎదురింటామా 2 అంతస్తులు కట్టించింది కాబట్టి మనం ఏం చేయాలి, 3 అంతస్తులు కట్టాలి. ఎదురింటామ ఏం చేసింది, ఎల్ఈడి పెద్దది కొంది కాబట్టి మనం ఏం చేయాలి, అంతకంటే ఇంకా పెద్దది కొనాలి. మన కోరికలన్నీ ఇలా. వాళ్ళ పిల్లోడు డాక్టర్ అయ్యాడు కాబట్టి మన పిల్లోడు ఏమవ్వాలి, యాక్టర్ అవ్వాలి. అవునా? ఈ కోరికలను దేవుడు సఫలీకృతం చేయడండి. ఈ కోరికలను దేవుడు సఫలీకృతం చేయడు. నువ్వు ఆలోచన, నీ కోరిక దేవునికి సంపూర్ణముగా ఉండాలి, దేవునికి నచ్చాలి. ఇది యథార్థమైనదా కాదా,
అని చెప్పేసి దేవునికి నచ్చాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్. నీకు ఇది అవసరమా? అవునా కాదండి? అవునా కాదా? మన పిల్లలు అడుగుతారు మనల్ని, వాడి వయసు 10 సంవత్సరాలైతే వాడు అడుగుతుంది కారు అయితే ఇవ్వగలమా తల్లిదండ్రులము? వాడి వయసు ఎంత? 10 సంవత్సరాలు. వాడు ఏం అడగాలి? బొమ్మ అడగాలి, బొమ్మ కారు అడగాలి, లేకపోతే ఒక సైకిల్ అడగాలి. వాడి ఏజ్కి అది కరెక్ట్. వాడి ఏజ్కి మించి అడుగుతున్నాడు. ఏంది? నాకు రియల్ కారు కావాలని. కొనిస్తామా? కొనించలే, కొనియము. దేవుని సన్నిధిలో కూడా మనం అడిగేది దేవునికి అంగీకారంగా ఉండాలి. మన కోరికలు, గొంతమ్మ కోరికలు ఉంటాయి, అవునా కాదా? గొంతమ్మ కోరికలు ఉంటాయి, అవి దేవుడు తీర్చడు. నీకు ఏది అక్కరో, నీకు ఏది అవసరమో, నీకు అవసరమైనది నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో అడిగితే దేవుడు నీ కార్యాన్ని ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. యేసయ్యా, మనం కోరిక ఎలా ఉండాలి? ఈ అనుదిన జీవితంలో దేవుని సన్నిధిలో ఒక విశ్వాసులముగా, ఒక క్రైస్తవులముగా, ఒక దేవుని బిడ్డగా మన కోరిక ఏ విధంగా ఉండాలి అంటే, యేసయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో గడపాలి. యేసయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో వర్ధిల్లాలి. నేను నా కుటుంబం ప్రతినిత్యము నిన్ను స్తుతించాలయ్యా. నా కుటుంబంలో ఏ ఒక్కరూ త్రోవ తప్పిపోకూడదు. నా కుటుంబంలో ఏ ఒక్కరూ త్రోవ తప్పిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళము యథార్థ హృదయలమై నీ సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో నీతో అంటుకట్టి జీవించే వారిముగా మమ్మల్ని ఆ విధంగా నువ్వు మలుచుకోయని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేవారు చాలా కరువైపోతున్నారు, అవునా కాదండి? అవునా కాదా? ఆ ప్రార్థన చేసేవారు, యేసయ్యా నాకు అది కావాలి ఇది కావాలని కోరుతున్నాం, కానీ దేవుని సన్నిధిలో నేను నా కుటుంబము నీ బల్ల చుట్టూ పచ్చని వలివ మొక్కల వలె ఉండాలయ్యా. కోరుతున్నావా? యెహోషువ భక్తుడు సెలవిచ్చిన విధంగా, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదమన్న దివ్య వాగ్దానమును ఎత్తిపట్టి చేస్తున్నావా ప్రియ తల్లి? యెహోషువ భక్తుడు, నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవిస్తున్నామా? అలాంటి ప్రార్థన ఒక తల్లిగా, ఒక తండ్రిగా కుటుంబంలో చేయగలుగుతున్నావా ప్రియ తల్లి? నా బిడ్డలు అదైపోవాలి, నా బిడ్డలు ఇదైపోవాలి, నా బిడ్డలు ఆ స్థితికి వెళ్ళిపోవాలి, నా బిడ్డలు ఈ స్థితికి వెళ్ళిపోవాలి. మొదటిగా నువ్వు కోరుకొనవలసినది, నీ మందిరంలో మేము పచ్చని వలివ మొక్కల వలె ఉండాలయ్యా. నా కుటుంబం ఇతరులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలయ్యా. నా కుటుంబం ఇతరులకు దీవెనకరమైన కుటుంబంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నావా ప్రియ తల్లి? నీ కోరిక ఎలా ఉంది? నీ కోరికను బట్టి దేవుడు నీ ప్రార్థనలో సఫలపరిచే దేవుడు, అవునా కాదా? మొన్నటి దినాన వినుకొండలో మనం చూసినట్లయితే బుధవారం రోజు యవ్వనస్తులు విచక్షణ రహితంగా ఏదో చిన్న అపార్థాలకు పోయి, ఎట్లా అండి, అసలుకి ఒక మేకను కానీ వధించాలి అనుకుంటే ఎట్లా కొడతారు? అసలు సిచ్యువేషన్ చూస్తే అబ్బా, అసలుకి మనసు ద్రవించిపోయింది. ఏంటి ఈ జీవితం? ఏంది పరిస్థితి? యవనస్తులు ఎందుకు ఇలా అయిపోయారు? తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టలేకపోవడం, తల్లిదండ్రులు విచ్చలవిడిగా తిరుగుతూ బిడ్డలను క్రమశిక్షణలో పెట్టలేకపోవడం వల్ల తల్లిదండ్రులము గొంతమ్మ కోరికలు కాదు, దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా, యేసయ్యా, నేను నా కుటుంబం సన్నిధిలో పచ్చని వలివ మొక్క వలె ఉండాలి. ఈరోజు యవ్వనస్తులు ఎందుకు ఇలా అయిపోయారు? మత్తుకు బానిసలు అయిపోయారు, తాగుడుకు బానిసలు అయిపోయారు. ఎందుకు? ఇంటిలో క్రమశిక్షణకరమైన వాతావరణం లేదు. ఎవరికి వారే యథాచ్ఛేదగా విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డారు కనుక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, చేతులు జోడించి చెప్తున్నాను, కుటుంబంలో నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ వారి కోసం తల్లిగా, తండ్రిగా నువ్వేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు కోరుకోవాల్సింది దేవుని సన్నిధిలో, యేసయ్యా, నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన ఏంటో తెలుసా? నీ సన్నిధిలో పచ్చని వలివ మొక్క వలె నా కుటుంబం ఉండాలి. ఎంత ఆశీర్వాదకరంగా అండి. ఈరోజు అబ్రహాము కుటుంబాన్ని మనం ఎంత ఘనముగా చెప్పుకున్నాం. దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడని ఎంత గొప్పగా చెప్పుకున్నాం. అబ్రహాము కుటుంబం వలె నా కుటుంబం ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరమైన కుటుంబముగా నా కుటుంబం ఉండాలి అని ప్రార్థన చేస్తున్నావు ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లైవ్ చూస్తున్న ప్రియ తల్లి, తండ్రి.
దేవుని సన్నిధిలో కోరిక అది. మనము దావీదు దేవుని మందిరాన్ని కట్టించవలన దావీదు ఆలోచన సఫలం చేశాడు. అది దేవునికి ఇష్టమైన ఆలోచన, అవునా కాదా? మన ఆలోచన కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కోరికలు వారు ఆ స్థితిలో ఉన్నారు, మనము ఆ స్థితిలో ఉండాలి అని చెప్పేసి దేవుణ్ణి పక్కన పెట్టేసి లోక పోకడలకు మనం ఏం చేస్తున్నామంటే అలవాటైపోయాం. అలవాటు వల్ల బిడ్డలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు మాకు సెలవిస్తుంది ఏంటంటే, అయ్యా నేను బాగానే పెంచాను, ఇట్లా అవుతాడని అనుకోలేదయ్యా. మనం కరెక్ట్ అయిన పెంపకంలో పెంచితే బిడ్డల త్రోవ తప్పిపోరు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంది. నీ కుటుంబ విషయమై నువ్వు ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం నేను దేవుని సన్నిధిలో ఉండాలి అని కోరిక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కోరాలి. అప్పుడు దేవుడు నీ ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. లాస్ట్గా చూడండి, కీర్తనలు 1వ సంకీర్తన 1 నుండి 3 వచనాలు చూడండి. మొదటి సంకీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబనిదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు ఆయన బిడ్డలు చేయునదంతయు ఆయన ఏం చేస్తాడండి? సఫలపరిచే గొప్ప దేవుడు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గమున మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చుండకూడదు, అవునా కాదండి? దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. అది ఎవరి ఆ ఆలోచనను తీసుకునే ఆ వ్యక్తి నుండి ఆ ఆలోచన సరి అయినదా కాదా అన్న విచక్షణ మనలో ఉండాలి, అవునా కాదా? చాలా మంది చిన్నప్పుడు నేను ఒక గొడవ జరుగుతుంది మా ఇంటి దగ్గర ఒక గొడవ జరుగుతుంది. ఇద్దరు పోటాపోటీగా తిట్టుకుంటున్నారు. ఈ ఎదురింటామా మా ఇంటి పక్కింటామా కారం తీసుకొచ్చిందా తగాదలో. ఇంకొక ఆమె చెప్తుంది, ఆమె కారం తెచ్చింది కాబట్టి నువ్వు ఇంకా పెద్ద డబ్బా నుండి ఇంకా ఎక్కువ తీసుకొని రా కారం అని. అవునా? దుష్టుల ఆలోచన. ఏం కారం తెచ్చిందని ఆమె కొట్టినట్టయితే అక్కడ ఉన్న జనం అందరూ అవస్థపడేవాళ్ళు. దుష్టుల ఆలోచన చొప్పున మనం పాపుల మార్గమున మనం నిలవకూడదు. దేవుడు తన బిడ్డలకు ఆ విచక్షణ, ఆ జ్ఞానము మనకి ఇచ్చాడు. వీరి ఆలోచనలు దేవుని ఆలోచనలాగా ఉన్నాయా? వీరి ప్రవర్తన దేవుని ప్రవర్తన లాగా ఉందా? దేవుని మంచి ప్రవర్తన, దేవుని మార్గములో నడిచే ప్రవర్తన లాగుందా అని దేవుడు తన బిడ్డలకు ఒక విచక్షణ జ్ఞానం ఇస్తాడు. దాని ప్రకారం మనం నడవాలి. చాలాసార్లు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాము కనుక మన కుటుంబంలో సఫలత లేదు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలు చేయునదంతా సఫలపరిచాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఎవరైతే ఆనందిస్తారో, దేవుడు అట్టి వారి ప్రార్థనను ఆయన ఏం చేస్తాడు? సఫలపరిచే దేవుడు. అట్టివారు ఎవరు అనంటే దేవుని బిడ్డలు. ఆయన దేవుని బిడ్డల ప్రార్థనను ఆయన ఏం చేస్తాడు? సఫలపరిచే గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి ఆదికాండము 39వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. 39వ అధ్యాయము 3వ వచనం. 39:3. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని, అతడు ఏమి చేసినా, అతని చేతితో ఏ కార్యము మొదలు పెట్టినా దేవుడు ఏం చేస్తున్నాడండి? సఫలపరుస్తూ ఉన్నాడు. అది తన యజమాని చూశాడు, అవునా కాదా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబంలో నువ్వు చేసిందంతా, నీ కుటుంబస్తులు నువ్వు చేసేదంతా దేవుడు సఫలపరుస్తున్నాడా అని గమనిస్తున్నారా?
సఫలపడే జీవితంలో నువ్వు ఉన్నావా? ఇక్కడ యోసేపు చేయనిదంతా దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు అని తన యజమాని గుర్తెరిగాడు. అవునా కాదా? నీ ఇంటివారు, నీ నడతను, నీ అంతటిని గమనిస్తూ నా దేవుడు మా అమ్మను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మా నాన్నను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ తల్లిదండ్రులు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నా బిడ్డ ఏది స్టార్ట్ చేసినా ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తున్నాడు చెప్పగలుగుతున్నారా నీ తల్లి, నీ తండ్రి? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ యోసేపు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచే సాక్ష్యం. ఇతడు ఏ పని చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలు, ఆయన బిడ్డలు చేయనిదంతా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరిచే దేవుడు. యోసేపు జీవితంలోనే సఫలపరిచే దేవుడు కాదండి, నా జీవితాల్లో కూడా దేవుడు సఫలపరుస్తాడు. యథార్థముగా మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవకుండా, అపహాస్తకులు కూర్చుండే చోట మనం కూర్చుండగా యథార్థమైన జీవితం, యెహోవా ధర్మశాస్త్రం ఏమైతే సెలవిస్తుందో ఆ ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటే ఆయన ఏం చేస్తాడు? మన ప్రార్థనను, మన జీవితాన్ని, మనం ఏది అడిగితే ఆయన సఫలపరిచే దేవుడు. యోసేపు జీవితాన్ని సఫలపరిచిన దేవుడు ఆ దేవుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆ దేవుడు ఇప్పటికీ సఫలపరుస్తాడు. మనము కూడా మంచి జీవితం జీవించి దేవునికి ఇష్టలుగా ఉండాలండి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నారు. యోసేపును అందరూ అన్నలో తిరస్కరించారు. అందరి తల్లి ప్రేమకు నోచుకోలేదు, తండ్రి ప్రేమకు నోచుకోలేదు. అయినప్పటికీ యథార్థత ఎక్కడా విడవలేదు, ఎక్కడా త్రోవ తప్పలేదు. నీతి మార్గంలో నడిచాడు యోసేపు. అందుకని అతని చేతిలో ప్రతిదీ దేవుడు ఏం చేశాడు? సఫలపరిచాడు. ఒక యవనస్తురాలు కూడా ఉంది. ఆ చెల్లి, ఆ యవనస్తురాలు చిన్న పాపగా ఉన్నప్పుడే ఆ తల్లి చనిపోయిందని తండ్రి చాలా గారాభంగా పెంచుకున్నాడు. చాలా గారాభంగా బిడ్డ ఏది అడిగితే అది ఆ తండ్రి ఆ బిడ్డకి ఇస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ కొంచెం పెద్ద ఈ పై చదువులకు కాలేజీకి వెళ్ళింది. తర్వాత అక్కడ చూసింది అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయని. ఇంటికి వచ్చి డాడీని అడుగుతూ ఉంది, డాడీ నాకు సెల్ ఫోన్ కనిపించు డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. డాడీ అమ్మ మన దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పాడు. మరలా తర్వాత డాడీ నాకు ఒక ల్యాప్టాప్ కావాలి డాడీ. అమ్మ మన దగ్గర అంత డబ్బు లేదు డాడీ. తర్వాత నాకు ఒక స్కూటర్ కావాలి డాడీ, అందరు స్కూటర్ మీద వస్తున్నారు డాడీ అని చెప్తే, అమ్మ మన దగ్గర అంత స్తోమత లేదు. చిన్నప్పుడైతే నీకు బొమ్మలు అన్నీ ఇవ్వగలిగాను కానీ నా దగ్గర అంత స్తోమత లేదమ్మంటే, పో డాడీ నీతో నేను మాట్లాడను, అసలు నీతో మాట్లాడనని చెప్పేసి ఆ బిడ్డ అలిగి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని 3 రోజులు తలుపు తీయలేదు. రోజు డాడీ అమ్మ లేమ్మా స్కూల్కి వెళ్దు కానీ, లేమ్మా కాలేజీకి వెళ్దు కానీ, లేమ్మా కాలేజీకి వెళ్దు లేపుతుండే, డాడీ నేను అడిగి నువ్వేమీ ఇవ్వలేదు కనుక నేను నీతో మాట్లాడను, నువ్వు మంచి డాడీవే కాదు అని చెప్పేసి ఆ బిడ్డ లోపలనే ఉంది. మళ్ళా ప్రతిరోజు గంటకు డాడీ తలుపు కొడుతూ ఉండేవాడు, తీయమ్మ 3వ రోజు డాడీ తలుపు కొట్టలేదు. ఏంటి డాడీ తలుపు కొట్టలేదు, రోజు కొడతాడు కదా, ఏంటి మా డాడీ తలుపు కొట్టలేదని గబా తలుపు తీసి ఆ బిడ్డ బయటకు వచ్చి చూసింది. డాడీ సోఫాలో పడుకున్నాను. ముందు ఆ డాడీ చేతిలో ఒక లెటర్ రాసి ఉంది, అమ్మా నీకు ఇవన్నీ కొనిచ్చగలిగిన స్తోమత నా దగ్గర ఉంది, కానీ ఇవన్నీ నీకు అక్కరకు రావు. నీకు అక్కరగా కావాల్సినవి ఏంది అంటే, ఒక ఇల్లు నీకోసం నేను కొనిపెట్టాను, నీకోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత పెట్టాను, నువ్వు జీవితంలో ఎక్కడ పేదరికం అనుభవించకూడదు అని చెప్పి నీకోసం ఈ ఇల్లు కొన్నాను, ఇవి కొన్నాను అని అన్నీ రాసి పెట్టి, డాడీ ఇంత చేసావా డాడీ నువ్వు అని చెప్పేసి డాడీ థ్యాంక్ యూ డాడీ అని డాడీని లేపుతుండే. డాడీ లేడు, డాడీ చనిపోయాడు. అవునా కాదండి? ఈ రోజుల్లో యవ్వనస్తులు దుష్ట స్నేహాలు అలవాటు పడి కమ్మని భవిష్యత్తును, బంగారమైన భవిష్యత్తును యవ్వనస్తులు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో గారాభంగా పెంచిన తండ్రి దూరమైనప్పుడు తెలిసింది తండ్రి విలువ ఆ బిడ్డకు. తండ్రి తన పక్షాన ఎంత గొప్ప కార్యాలు చేశాడో అప్పుడు చూసుకున్న తన సొంత తండ్రి తన కళ్ళ ముందు
లేడు. ప్రియ యవనస్తురాలా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. అప్పుడు దేవుని బిడ్డల ప్రతి ఆలోచన ఆయన సఫలపరుస్తాడు. యోసేపు జీవితంలో కరెక్ట్గా ఇదే జరిగింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున నిలవలేదు, అపహాసకులు కూర్చున్న చోట ఆయన కూర్చోలేదు. కనుక యోసేపు చేతిని దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేశాడు? సఫలపరిచాడు. తల్లి, మన జీవితాలు కూడా ఆయన బిడ్డలముగా మనం ఉంటే ఆయన బిడ్డల ఆలోచన ఆయన ఏం చేస్తాడు? సఫలపరిచే గొప్ప దేవుడు. కనుక ఆయన ఎవరండి? మన దేవుడు సఫలత కలుగ చేయువాడు. ఎవరు? సఫలత కలుగ చేయువాడు. మొదటిగా ఏం చెప్పుకున్నాము? ప్రార్థన సఫలపరిచే దేవుడు. రెండోదిగా కార్యము సఫలపరిచే దేవుడు. మూడోదిగా ఆలోచన సఫలపరిచే దేవుడు. నాలుగోదిగా ఆయన బిడ్డలు చేయునదంతయు సఫలపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్.